ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లో పిల్లలను జాయిన్ చేయబోయే తల్లిదండ్రులు నేను చెప్పే విషయాన్ని ఒకసారి గమనించండి. మనం అంతా కూడా మన పిల్లల్ని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అవ్వాలని విదేశాలకు వెళ్ళాలని ఆశిస్తాం, అది సహజం. కానీ ఆ దిశగా మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ కూడా కంప్యూటర్స్ అనేది కంపల్సరీ సబ్జెక్టు కాదు. ఇతర స్టేట్ సిలబస్లో సిబిఎస్ఈ, ఐసిఐసిఐ లాంటి సిలబస్లో కంప్యూటర్స్ అనేది 7వ క్లాస్ నుంచి ఒక కంపల్సరీ సబ్జెక్ట్. ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళు సి, జావా, C++, పైథాన్ లాంటి కోర్సులు కంప్లీట్ చేసి వస్తారు. కానీ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కంప్యూటర్స్ అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కూడా వీళ్ళకి ఇంటర్మీడియట్ వరకు కంప్యూటర్స్ రాదు అన్నట్టు ఉంటుంది, ఇంజనీరింగ్ స్టాండర్డ్లోనే ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే విద్యార్థి కంప్యూటర్స్ ముందుగా నేర్చుకుని జాయిన్ అవ్వడం అనేది సరైన నిర్ణయం. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ వెతికి జాయిన్ చేస్తున్నారు, అలాగే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వెతుకుతున్నారు. కానీ ఏ పేరెంట్ కూడా మంచి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచించట్లా. సో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచించండి. వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి మీ వంతు సహకారం అందించండి. నమస్తే.